అందరికీ నమస్తే అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే కజ్జికాయలు ఇలా చేస్తే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. కజ్జికాయలు వచ్చేసి అచ్చం బయట కొన్న షాప్లో కొన్న కజ్జికాయలు ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. పైన లేయర్ వచ్చేసి చాలా క్రిస్పీగా, లోపల స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 రకాల స్టఫింగ్స్తో అయితే ఈ కజ్జికాయలు చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి చాలా హెల్దీ స్టఫింగ్, ఇంకొకటి వచ్చేసి చాలా టేస్టీ స్టఫింగ్. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది. ఇలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కజ్జికాయలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఈ కప్పు వచ్చేసి 50 గ్రామ్ పిండి అయితే పడుతుంది. 1 కప్పు మైదాకి 1/2 కప్పు రవ్వ వేసుకోవాలి. మనం ఉప్మాకు వాడతాం కదా, ఆ రవ్వ వేసుకోవాలి. 1 వంతు మైదా పిండికి సగం వంతు ఉప్మా రవ్వ వేసుకుంటే మనకి పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఒక 15 రోజుల వరకు కూడా మనకి అదే క్రిస్పీనెస్, అదే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హెల్దీగా చేయాలనుకునే వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. పైన లేయర్ అనేది వచ్చేసి అంత క్రిస్పీగా ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇందులోనే 1 పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని మైదా పిండి, రవ్వ, ఉప్పు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం మామూలుగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. నీళ్ళని ఎక్కువ వేయకుండా కొద్దిగా చూసుకుంటూ మనకి మామూలుగా సాఫ్ట్ చపాతీ పిండి ఎలా వస్తుందో అలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే రవ్వ అంతా బాగా పిండిలో కలిసి బాగా మెత్తగా వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి పైనంతా అప్లై చేసేసి మూత పెట్టేసి వీలైతే ఒక 2 గంటల సేపు నానబెట్టాలి. లేదంటే ఒక అర్ధ గంట అయినా తప్పకుండా నానబెట్టాలి. అలా నానబెట్టుకుంటేనే రవ్వ అనేది నాని మనకి పూరీలు చేసేటప్పుడు బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇది నానబెట్టేసి ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 రకాల స్టఫింగ్స్ కోసం ఇది. ఒకటి వచ్చేసి చాలా హెల్దీ స్టఫింగ్ అన్నాను కదా, అందుకే ఇంకొకటి వచ్చేసి టేస్టీ స్టఫింగ్కి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు కొబ్బరి అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 100 గ్రామ్స్ కొబ్బరి వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అవిసె గింజలు 1 కప్పు, అలాగే నువ్వులు 1 కప్పు, పల్లీలు 1 కప్పు. వీటికి బెల్లం వచ్చేసి ఈ అవిసె గింజలు, నువ్వులు తీసుకున్నాం కదా, ఆ కప్పుతోనే 1.5 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొక స్టఫింగ్కి వచ్చేసి రవ్వ, మనకి ఉప్మాకు వాడతాం కదా, ఆ రవ్వ వచ్చేసి 1/2 కప్పు తీసుకోవాలి. రవ్వ 1/2 కప్ అయితే దాంట్లో వాడే పంచదార కూడా 1/2 కప్పు ఉండాలి. ఈ రవ్వ స్టఫింగ్కి కరెక్ట్గా ఈ స్వీట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీలు అవి వేపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రవ్వను వేపేసుకుందాం. రవ్వను వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి రవ్వ మంచి ఫ్లేవర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేగి మంచి వాసన అనేది వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రవ్వని వేపిన తర్వాత అదే ఫ్యాన్లో వేరేది వేపుకునేటప్పుడు ఒకసారి వాష్ చేసేసి తీసుకోండి. లేకపోతే ఇక్కడ చూడండి, పల్లీలు వేసుకొని వేపినప్పుడు రవ్వ వేపాం కదా, అది అనేది కొంచెం మాడినట్టు వచ్చింది. ఇప్పుడు పల్లీల్ని కూడా బాగా మంచిగా వేపేసుకొని అది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అవిసె గింజల్ని వేపుకోవాలి. అవిసె గింజలు కొంచెం చిటపట్లాడుతూ ఉంటుంది కదా, అప్పుడు నువ్వుల్ని వేసుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు, నువ్వులు వేగడానికి సరిపోతుంది. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా చిటపట్లాడేంత వరకు వేపుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి తీసేసుకున్న తర్వాత ఇందులోనే కొబ్బరిని కొంచెం పెద్ద ముక్కలుగా వేసేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకున్నామంటే మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తగా అనేది పొడి అవుతుంది. అలాగే కొబ్బరి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేపి వేసుకుంటే.
ఇలా ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అదే కడాయిలో ఉంచేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలచ్చిని ఇందులో వేసేసుకొని బాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మనం చేతిలో కూడా తురుముకోవచ్చు, మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో పల్లీలు వేసుకొని ఆ ఫ్లేవర్ కోసం ఒక 3 యాలచ్చి వరకు వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత నువ్వులు అవిసె గింజలు కూడా వేసేసుకొని దీన్ని పల్స్ ఇస్తూ మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకొని మళ్ళీ పల్స్ ఇస్తూ ముద్దగా కాకుండా కొంచెం పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి మిక్సీ తిప్పకుండా కొంచెం పల్స్ ఇస్తూ మిక్సీ పట్టామంటే ఇలా పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక రకం స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మనకి స్టఫింగ్ అనేది ఇలా కొంచెం పొడిగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుముని, వీటిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని ఈ పల్లీలతో మొత్తం కలిసేలాగా ఒకసారి చేత్తో కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి రవ్వ స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుములో మనం వేయించుకున్న రవ్వని వేసేసుకోవాలి, అలాగే షుగర్ని కూడా వేసేసుకోవాలి. ఇది 3 బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వ స్టఫింగ్ వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. కాకపోతే పంచదార వేస్తాం, అంత హెల్దీ కాదు అనుకునే వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం పొడి బయట దొరుకుతుంది కదా, వాటిని కూడా వేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పంచదార వేస్తే అచ్చం బయట షాప్లో కొన్నట్టే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారికైతే ఏం పర్లేదు. కజ్జికాయల్లోకి పెట్టే స్టఫింగ్స్లో ఈ రవ్వ స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పల్లీలు నువ్వులు అన్నీ వేస్ట్ చేసాం కదా, ఇది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఏది కావాలో అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టఫింగ్స్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది గంట పాటు నానింది. ఎంతసేపు నానితే ఇది మనకు అంత పల్చగా అంత బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కజ్జికాయలు చేసుకునే మౌల్డ్స్ ఉంటాయి కదా, ఇలా ఒక్కొక్కటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దదిగా ఉంటుంది. దానికి తగ్గట్టు ఎంత సైజు కావాలో అంత సైజులో పిండి తీసుకోవాలి. ఈ కజ్జికాయలు చేయడానికి ఈ స్టీల్ది లేదా చెక్క వాటి కంటే కూడా ప్లాస్టిక్ చాలా బాగుంటుంది. ఇలా చిన్న ఉండల్లాగా చేసేసుకొని చపాతీ పీట తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ వీటిని పల్చగా రుద్దేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా ఈజీగా కూడా రుద్దుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎంత పల్చగా చేయాలనుకుంటే అంత పల్చగా వస్తుంది. రవ్వ వేసాం కాబట్టి రవ్వ మైదా 2 కలిస్తే ఎంత పల్చగా కావాలో అంత పల్చగా వస్తుంది. ఇక్కడ చూసారా ఎంత పల్చగా ఉందో. ఇలా అన్నిటినీ చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కజ్జికాయలు అనేది చేసుకుందాం. కజ్జికాయలు చేసే వాటిని తీసేసుకొని ఇలా చపాతీని వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల స్టఫింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది స్టీల్ వాటికన్నా చెక్క వాటికన్నా ప్లాస్టిక్ వాటిలో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దొరికినట్టయితే ప్లాస్టిక్ వాటిని ఇలా కజ్జికాయల మోల్డ్కి మాత్రం వాడచ్చు. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసిన తర్వాత ఈ కజ్జికాయలు చేసుకున్నాం కదా, వీటిని ఒకసారి ఈ కార్నర్స్ అనేది చేతిలో ప్రెస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి సరిగా ప్రెస్ అవ్వకపోతే ఆయిల్లో ఊడిపోయి ఆయిల్ అంతా పాడయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రవ్వ స్టఫింగ్ని కూడా ఇలాగే ఒక చపాతీ రుద్దుకున్నాం కదా, వాటిని కజ్జికాయలు చేసే వాటిలో పెట్టేసుకొని ఇలా రవ్వని కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకున్న తర్వాత వీటిని క్లోజ్ చేసుకొని కజ్జికాయలు చేసుకోవడమే.
ఇది టేస్ట్ వైజ్గా బాగుంటుంది, అది హెల్త్ వైజ్గా బాగుంటుంది. రెండు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవడం ఒక్కటి మాత్రమే కష్టంగా ఉంటుంది, కానీ ఇలా చేసేసుకున్నామంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుంది. ఇన్ని కజ్జికాయలకి మనం మామూలుగా ఒక 1/2 kg ఏదైనా కూరగాయల్లో ఫ్రై చేసుకోవాలంటే ఎంత ఆయిల్ వేస్తామో అంతే ఆయిల్ పడుతుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎంత ఆయిల్ పీల్చుకుందో చూడండి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలాగే అన్నీ చేసేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది పల్లీలు బెల్లంతో చేసుకున్నవి, ఇది వచ్చేసి రవ్వతో చేసుకున్నవి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత కజ్జికాయలు అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కజ్జికాయలు వేసుకోవాలి. ఇలా కజ్జికాయలు అన్నీ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇది వేపుకోవడానికి 1 లేదా 2 నిమిషాల వరకే పడుతుంది, తొందరగా వేగిపోతుంది. ఇక్కడ వచ్చేసి తీసుకున్న పిండికి చేసుకున్న స్టఫింగ్కి కరెక్ట్గా సరిపోయింది. స్టఫింగ్ మిగలలేదు, అలాగని పిండి మిగలలేదు. మీరు చేయాలనుకుంటే ఇదే కొలతలతో కనుక చేసుకుంటే ఒక 50 కజ్జికాయల వరకు వస్తుంది ఈ సైజులో చేసుకుంటే. ఇలా కజ్జికాయలన్నీ 2 వైపులా వేగిన తర్వాత ఫస్ట్ ఒక కజ్జికాయ తీసేసుకొని ఇలా పిండి వంటలు ఎప్పుడైనా చేసేటప్పుడు అది ఒకటి అగ్నిహోత్రుడికి సమర్పించి తర్వాత మిగిలిన వాటిని మనం తీసుకోవాలి. ఇలా వీటినన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. కజ్జికాయలు ఈ రంగు రాగానే తీసేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వేసిందేమో రవ్వతో చేసిన స్టఫింగ్, అది అలా వస్తుంది. ఇది మనం పల్లీలతో చేసాం కదా, ఇది కొంచెం ఇంకా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. పైన కొంచెం మనకి సమోసాలకు వస్తుంది కదా బుడగలు, అలా వస్తుంది. ఇలా కజ్జికాయలు వచ్చేసి ఈ రంగు రాగానే తీసేసుకున్నామంటే ఆ వేడికి ఇంకొంచెం రంగు మారుతుంది. ఇలా కజ్జికాయలన్నీ చేసేసుకున్న తర్వాత ఇది ఒక హెయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 10-15 రోజుల వరకు ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి ఒక 50 కజ్జికాయలు అయితే వచ్చింది. కజ్జికాయలు వచ్చేసి ఎంత క్రిస్పీగా ఉంటాయో అంటే మనం పాపడాలు వేయిస్తాం కదా ఆయిల్లో, ఇలా చేతులు పట్టుకోగానే క్రిస్పీగా ఇలా చేతికంతా వచ్చేస్తుంది చూడండి, అంత క్రిస్పీగా ఉంది. ఇక్కడ చూస్తున్నాను కదా, చేతిలో ఇలా కొంచెం ప్రెస్ చేయగానే ఇలా పాపడాల్లాగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇది 2 రకాల స్టఫింగ్స్ చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.